ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. హెబ్రీ అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. చాలు చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు, నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా, గాడిద కన్నా హీనంగా ఉన్నా, నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నేను ఎటువంటి సిద్ధపాటు లేను ప్రభువా, నువ్వే నన్ను కనికరించి నీ యొక్క వాక్యము నీ యొక్క నిగూఢమైన రహస్యములు నువ్వే మాకు తేటతెల్లగా తెలియజేయ ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. లంగరు అంటే ఏంటి? లంగరు. యాంకర్ అంటే ఏంటి? యాంకర్ ఇంగ్లీష్లో యాంకర్. ఆ బోట్ని ఆపటానికి వేస్తారు. యాంకర్ అంటే ఏంటి? ఓకే, ఇంగ్లీష్లో యాంకర్, తెలుగులో వచ్చి లంగరు. ఒక నదిలోనో లేకపోతే ఒక సముద్రంలోనో ఒక బోట్, ఓడ కానీ షిప్ కానీ పడవ కానీ వెళ్తున్నప్పుడు అది ఒక స్థిరమైన చోట అలా కదిలింపబడకుండా ఉండటానికి లంగర్ని నీళ్ళలో నుండి నేలలోకి వేస్తారనమాట. ఓకే, అది భూమి, అదే సముద్రము లేకపోతే నది యొక్క అడుగు భాగంలో నేల వరకు వెళ్ళిపోయి నేలలో ఏదో ఒక భూమిని గట్టిగా దిగేసుకుని ఉన్నట్లు ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటి, ఆ యాంకర్, ఆ లంగర్ నుంచి ఒక తాడు కట్టి అలాగే బోట్ వరకు దాన్ని స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి అలలు వచ్చినా అలల మీద బోట్ కానీ ఆ యొక్క ఓడ కానీ ఇలా తేలుతుంది, కానీ అటు ఇటు తొట్టిల్లకుండా పడిపోకుండా అది ఆపుతుంది. మళ్ళీ ఈదురుగాలు ఏదన్నా సుడిగుండము ఏది ఎట్లన్నా రాని అది ఎటు పడితే అటు, ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్కి వెళ్లకుండా స్థిరంగా ఉండటానికి, మళ్ళీ ముందుకి వెనక్కి అలా ఎక్కడికన్నా సరే బోటు వెళ్ళిపోకుండా ఉండటానికి ఆ లంగర్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇదంతా మీకు జనరల్గా చదువుకునే వాళ్ళకి తెలుసు. పోనీ చదువు లేకపోయినా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫెమిలియర్, అంతేనా? తెలుసు కదా. సరే, మరి ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 6:19లో లంగర్ని పౌలు గారు ఒకానొక ఆత్మీయ స్థితిలోని గొప్ప లక్షణంతో కంపేర్ చేస్తున్నారు. ఏంటిది ఆ లక్షణం? హెబ్రీ 6:19 చాలా చక్కగా ఉంటుంది. ఏంటి ఆ లక్షణం? లంగర్ని ఆత్మీయతలో ఒక మంచి లక్షణముగా ఆయన ఉపమానముగా చేసి మాట్లాడుతున్నారు. ఏంటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ చూసుకోండి. ఆ వాక్యం 6:19లో చదువుతా చూడండి. 6:19, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. చూడండి, లంగరు ఎలా ఉంది? విశ్వాసి యొక్క ఆత్మకు లంగరు లాగా ఉంది నిరీక్షణ అంటే ఏంటి? ఆత్మకు లంగరు. ఓకే, దేంతో కంపేర్ చేస్తున్నారు? జాగ్రత్తగా చదవండి. ఓకే, చదివారా రెఫరెన్స్? 6:19లో ఈ నిరీక్షణ ఎలా ఉంటుంది? ఆ నిరీక్షణ అంటే నిశ్చలముగా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది, ఆత్మకు లంగరలాగా ఉంటుంది. సో ఒక బోటు విశ్వాసం అంటే ఒక ఓడలాగా కంపేర్ చేసి చెప్తారు. హెబ్రీ రాసిన పత్రికలో, యాకోబు రాసిన దాంట్లో ఉంటుంది, యాకోబు పత్రికలో రాసి ఉంటుంది, విశ్వాసం అను ఓడ అని రాసి ఉంటుంది. సో విశ్వాసాన్ని ఒక ఓడగా తీసుకుంటే ఆ విశ్వాసము ఈ యొక్క లోకంలో అనే సముద్రంలో మన ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎటువంటి అలలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈదురుగాలులు, ప్రకృతి విలయము ఏదన్నా సరే మన మీద దండెత్తి వచ్చినప్పుడు మన ఓడ బద్దలైపోకుండా, పగిలిపోకుండా, అలలకి అలాగే గాలికి ఏ డైరెక్షన్ పెడితే ఆ డైరెక్షన్కి వెళ్లకుండా అలా స్థిరంగా నిశ్చలంగా ఉండటానికి ఈ యొక్క లంగర్ ఉపయోగపడుతుంది. సో విశ్వాసం ఎంత ఇంపార్టెంటో విశ్వాసానికి తగినట్టు నిరీక్షణ కూడా అంతే ఇంపార్టెంట్. విశ్వాసము నిరీక్షణ రెండు
రెండు విడివిడిగా రెండు లక్షణాలలాగా కనిపిస్తాయి, కానీ రెండు కలిస్తేనే దానికి ఒక మంచి అర్థం ఉంటుంది. ఆత్మలో స్థిరత్వం ఉంటుంది. విశ్వాసం లేకుండా నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకుండా విశ్వాసం ఉండదు. అసలంటూ ఒక యాంకర్ లేకపోతే లంగర్ లేకుండా బోట్ అంటూ ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ యొక్క సముద్రంలో ఆ యొక్క ఓడ ఎలా పడితే అలా వెళ్లకుండా ఉండటానికి, సముద్రంలో ఉన్న ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలైనా సరే, ఈదురుగాలులు ఏదైనా సరే మన మీద దాడిగా నాశనానికి చేయకుండా ఉండటానికే ఈ యొక్క లంగర్ ఉపయోగపడుతుంది. అలాగే నీ యొక్క విశ్వాస జీవితం కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి, విశ్వాస జీవితము నిశ్చలముగా ఉండటానికి, విశ్వాస జీవితము స్థిరముగా ఉండటానికి లంగరు అను నిరీక్షణ నీ జీవితానికి కంపల్సరీగా అవసరం. నిరీక్షణ లేకపోతే నీ యొక్క విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. నిరీక్షణ లేకపోతే నీ యొక్క విశ్వాసము నిశ్చలముగా ఉండదు. ఎలా పడితే అట్లా పరిస్థితులు అనుగుణంగా కాసేపు ఎడం పక్కకి, కాసేపు కుడి పక్కకి, కాసేపు పైకి, కాసేపు కిందకి, రకరకాల ఫ్లక్చువేషన్స్ బట్టి ఒక మనిషి బలంగా మాట్లాడినప్పుడు బలపడతాం, ఒక మనిషి ఎక్కిరించినప్పుడు హేళనగా ఫీల్ అయిపోతాం, అవమానపరిచినప్పుడు అవమానంగా ఫీల్ అవుతాం, సిగ్గుగా ఫీల్ అవుతాం. మనుషులు ఎలా మాట్లాడితే అలా. ఆ మాటలో కోపం ఉందనుకోండి, మనం ఆ కోపం తీసుకుంటాం. ఆ మాటలో ప్రేమ ఉందనుకోండి, ప్రేమ తీసుకుంటాం. ఆ మాటలో హేళన ఉందనుకోండి, దుఃఖమో తీసుకుంటాం. ఎటువంటి ఎమోషన్ మన మీదకి వస్తే ఆ ఎమోషన్ తగినట్టు మనం ప్రవర్తిస్తాం. అంతేగాని నిశ్చలంగా మాత్రం ఉన్నాం. ఎలా పడితే అలా ఉంటాం. అలా ఉండటము మంచిది కాదు. అలా ఉండటం ఎప్పటికీ మంచిది కాదు. నరులు రకరకాలుగా వాటి యొక్క నోటి మాట ద్వారా మన మీద దండెత్తి, మన అవమానపరిచి, హేళన చేసి, కించపరిచి, అవహేళనగా చేసినా సరే లంగరు వంటి నిరీక్షణ మనకు కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు యందున్న ఆ యొక్క నిరీక్షణ ఎన్నటనటికి సిగ్గుపరచదు. కాబట్టి మనం ఎలా ఉంటాం? స్థిరంగా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం. సో విశ్వాసముకి నిరీక్షణకి అంత ఇంటర్లింక్ ఉంటుంది. ఏదో ఒకటి మాత్రం అలాగే పౌలు గారు కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా ఒకానొక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ విశ్వాస జీవితంలో ఈ మూడు ఇంపార్టెంట్. అంతము వరకు నిలిచి ఉండేవి కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఆ మూడిట్లో ద బెస్ట్ ఏంటంటే ప్రేమ. తర్వాత ఏంటి? విశ్వాసము, నిరీక్షణ. అబ్రహాము నిరీక్షణ కలిగి బ్రతికాడు ఎన్ని సంవత్సరాల పాటు. నిరీక్షణ అంటూ ఉంటే ముందు అసలు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకుండా విశ్వాసం ఉండదు. సో ఈ యొక్క ఉపమానంలో ఫస్ట్ థింగ్ ఏంటి? లంగరు. లంగర్ అంటే నిరీక్షణ. ఎలా అయితే ఒక ఓడని కదిలింపబడకుండా ఉంటుందో అలాగే నీ యొక్క విశ్వాసము నిశ్చలముగా, స్థిరముగా ఉండాలంటే ఖచ్చితంగా నిరీక్షణ లంగరు వేసినట్టు నీ యొక్క ఆత్మకు స్థిరముగా ఉండవలసి ఉన్నది. దీనికి ఉదాహరణగా ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం. ఆ స్త్రీ పేరు కూడా బైబిల్లో లేదు. 2వ రాజులు 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఆ స్త్రీ గురించి చక్కగా రాసి ఉంటుంది. చూడండి, ఆమెకు విశ్వాసం ఉంది. ఆ స్త్రీకి అలాగే మంచి శ్రేష్టమైన నిరీక్షణ కూడా ఉంది. కానీ ఆ స్త్రీ పేరు కూడా లేదు. 4వ అధ్యాయం 2వ రాజులు 4వ అధ్యాయంలో ఎలీషా గారి జీవితంలో చేసిన గొప్ప అద్భుతము, అలాగే షునేమీయురాలైన ఆ యొక్క గనురాలుగా సంబోధించబడ్డ ఆ యొక్క స్త్రీ జీవితంలో అన్నిటికన్నా ద బెస్ట్ మిరాకిల్ తను చూసింది. ఆ ఇరువురు, అలాగే గెహాజీ, అలాగే ఆ యొక్క గనురాలుగా ఉన్న ఆమె యొక్క భర్త, ఈ నలుగురు మధ్య జరిగే సంఘటన ఇది. ఓకే, ఈ యొక్క 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 37 వచనాల వరకు ఆ కంటెంట్ అంతా రాసి ఉంటుంది. నేను మధ్య మధ్యలో రిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ సింపుల్గా చెప్తా చూడండి. ఒకానొక సందర్భంలో ఎలీషా గారు ఇలా ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఆయన నివాసయోగ్యంగా ఉండేదేమో కర్మేలు పర్వతం మీద ఆయన నివసిస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అవసరతల కోసం ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క షునేమి పట్టణంలో సంచరించినప్పుడల్లా సరే ఆ స్త్రీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎలీషా గారిని. చేసి ఒకనొక సందర్భంలో పని మీద ఇలా బయటకు వచ్చిన ఎలీషా గారిని చూసి భోజనానికి ఆహ్వానిస్తుంది. భోజనానికి ఆహ్వానించినప్పుడు ఎలీషా గారు అస్సలు ఫస్ట్ వద్దంటారు. ఎలీషా గారు ఫస్ట్ వద్దంటారు. చూడండి, అది 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట
గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఆమె మంచి ఐశ్వర్యం కలిగిన స్త్రీ. ఓకే, ఆమె పనేంటి? ఈ యొక్క షునేము పట్టణంలో దైవజనుడైన ఎలీషా గారు వచ్చినప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తుంది. అలా ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసిందో మెన్షన్ చేసి లేదు, కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎలీషా గారు అలా పని ముగించుకొని అలా ప్రార్థన నిమిత్తం వచ్చినప్పుడు భోజనం చేయడానికి పిలుస్తుంది. చూడండి, మీరు కూడా ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించారనుకోండి, మీరు వద్దు అంటారు. నా బోటాడు సిగ్గు కలిగి వద్దు అంటాడు. 1-2 సార్లు అడిగారు, అయినా సరే వద్దు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా ఆ ఆహ్వానించినవాడు కనుక బలవంతం చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా వెళ్తారా లేదా? నిజంగా ఇంటెన్షనల్గా అది శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే కనుక ఎదుటివాడు రాకుండా అటు ఆలోచన ఉన్నా సరే మనం మర్యాదపూర్వకంగా హాస్పిటాలిటీ చూపించడానికి మనం ఇష్టం కలిగి శ్రద్ధ కలిగి ఖచ్చితంగా 1-10 సార్లు రండి 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 అని ఆహ్వానిస్తారు. ఎంతో శ్రద్ధ ఉంటుంది, ఎంతో లక్ష్యం ఉంటుంది. మనం పిలిచే పద్ధతి, ఆహ్వానించే పద్ధతి కూడా మన నోటి మన ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అలా భోజనం చేసి రండి సార్ అని పిలిచినప్పుడు ఆయన ఫస్ట్ వద్దంటాడు. ఆయన వద్దంటాడు కాబట్టే అక్కడ వాక్యం అలా స్పష్టంగా రాసింది, బలవంతం చేసింది రండి భోజనం చేయటానికి, రండి భోజనం చేయటానికి అని. ఇక ఆవిడ యొక్క బలవంతము, ఆవిడ కలిగిన శ్రద్ధ ఈ యొక్క ప్రవక్తగా ఉన్న ఎలీషా గారు గ్రహించి కాదనలేక వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. అలా వస్తూ ఉన్నప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది. మన ఇల్లు ఇలా ఉంది, మన ఇంటి గోడ మీద అంటే పై ఫ్లోర్లో ఒక చిన్న రూమ్ వేద్దాం. ఆ రూమ్లో ఒక మంచము, అలాగే ఒక టేబుల్, ఒక దీపస్తంభము ఇలా పెడదాం. ఇలా దైవజనులు వచ్చినప్పుడల్లా ఆయనకంటూ ఒక సెపరేట్ రూమ్ మనం ఇద్దాము. దాన్ని బట్టి ఆయన అక్కడ రెస్ట్ తీసుకుంటానికి కానీ, ప్రేయర్ చేసుకుంటానికి కానీ, ఏదైనా సరే ఆయన యాక్టివిటీస్ ఆయన చేసుకోవటానికి ఆయనకి ఈజీగా ఉంటుంది, ఆయనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ స్త్రీ తన యొక్క పనిమిడితో చెప్తుంది. తనకు ఒక ఇంటెన్షన్ కలిగి ఉన్నప్పుడు ఇక్కడ భార్యాభర్త రిలేషన్ కూడా చూడండి. భార్య ఏదైతే చేయాలనుకుంటుందో అదంతా భర్తకు చెప్తుంది. జనరల్గా ఇప్పుడున్న తరాల్లో భార్యలు ఎలా ఉంటారు? వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఏదన్నా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇంటెన్షన్ వచ్చినప్పుడు సొంతంగా చేసే స్త్రీలు కూడా ఉంటారు. కానీ ఈవిడికి అధికారం ఉంది, డబ్బు ఉంది, అయినా సరే భర్తకు ఒక మాట చెప్పి, భర్తకి ఇంటిమేషన్ ఇచ్చి, భర్త యొక్క పర్మిషన్ చొప్పునే తను ఆ యొక్క రూమ్ కట్టించింది. సో భార్యాభర్తలకు ఉండాల్సిన లక్షణం కూడా అంత చక్కగా చెప్తున్నారు చూడండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకొని, ఒకరి మాటలు ఒకరు విలువ ఇచ్చినట్లు ఉండాలి. అలాగే ఈ స్త్రీ అలా ప్రవర్తించింది. భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది ఇది అని. ఆయన ఏమన్నా కాదంటాడా? కాదనలా. చక్కగా భార్య మాటకు కూడా విలువ ఇచ్చి అక్కడ చెప్పే పద్ధతి కూడా ఎంత కరెక్ట్గా ఉంటుంది చూడండి. 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఎరగటం వేరు, అది ఎంతో స్ట్రాంగ్ బిలీఫ్ కలిగి తన భర్తకి చెప్పడం వేరు. అంటే ఆయన్ని ఎంత కీన్ అబ్జర్వ్ చేస్తే ఎలీషా గారి యొక్క ప్రవర్తనని, ఎలీషా గారు ఆయన యొక్క ఆత్మ క్రియలు ఎలా అయితే కనపరిచారో, వ్యక్తిత్వం ఎలా కనపరిచావన్నీ ఆ స్త్రీ ఎంతగా అబ్జర్వ్ చేస్తే అంత చక్కగా తన భర్త దగ్గర అంత స్ట్రాంగ్గా మాట్లాడుంటుందో ఆలోచించి. నీ దగ్గరికి 10 మంది వచ్చారేమో దైవజనులు, ఆ 10 మందిలో నీ గురి ఒకరి మీదే ఉందనుకో, నీ 10 మంది నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, 10 మందిలో ఒక్కడు మాత్రమే అంత స్ట్రాంగ్గా ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్గా అంత దేవుడికి అటాచ్డ్గా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని క్రియలను బట్టి నువ్వు అర్థం చేసుకుని ఉండి అలా సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం కలిగి ఉంటావు. అంటే ఎలీషా యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఆమె ఆ యొక్క ప్రవర్తన గురించి ఎంతగా అబ్జర్వ్ చేసింది, భర్త దగ్గర ఎంత స్ట్రాంగ్గా చెప్పగలిగింది. నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. ఎవరో చెప్తే నేను తెలుసుకోవట్లా. ఆయన ప్రార్థన పని మీద వెళ్ళాడు, ప్రార్థన పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవట్లా. వాళ్ళందరూ బయట వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం బట్టి నేను తెలుసుకోవట్లా. ఆయన యొక్క ప్రవర్తనను బట్టి, ఆయన దేవుడి యందున్న భయము భక్తిని నేను రుచి చూశాను, నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎరుగుదును. కాబట్టి ఆయనకి భక్తి కలిగిన దైవజనుడు, కాబట్టి ఆయనకంటూ ఒక
కొత్తయి మళ్ళీ డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా బట్లే అట్లా కన్స్ట్రక్షన్ చేయలే, ఎలా పడితే అలా వాడుకున్న వస్తువులు ఆడ పడేయలా. ఓకే, వాడుకున్న టేబుల్, వాడుకున్న మంచం అక్కడేం పెట్టలా, కొత్త మంచమే, అది కూడా రాసి ఉంటుంది. 10 కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చును అని చెప్పి తన యొక్క భర్తకు చెప్పింది. ఓకే, ఎంత మర్యాద ఇస్తుంది చూడండి భర్తకి. ఈ యొక్క యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ యొక్క అధ్యాయం మొత్తం చూసినట్లయితే, ఫస్ట్ టైం కనుక చదివినట్లయితే కొంతమంది ఏమనుకుంటారు, భార్యాభర్తలు అంటారు అప్పర్ హ్యాండ్ భార్యదే, భార్య ఏది చెప్తే అది చేసేస్తాడు భర్త అన్నట్టు అని జనరల్గా అనుకుంటారు. కానీ దీంట్లో అర్థం అలా కాదు. భర్త ఏది చేసినా అది భార్యకి చెప్పి చేస్తారు. అలాగే భార్య ఏది చెయ్యాలనుకున్నా సరే భార్య యొక్క ప్రతి ఒక్క ఆలోచన కూడా భర్తకి షేర్ చేసుకోవటం, భర్తని ఒప్పించుకోవటం, భర్త ద్వారానే ఆ పని చేస్తారు. అంతకుమించి భార్య సొంతంగా చేసింది ఎక్కడ లేదు. ఇల్లు తనది ఇల్లు, డాబా మీద ఇల్లు తను సొంతంగా కట్టించుకోలేదా, డబ్బు ఉందిగా. కానీ భర్త ద్వారా ఎందుకు చేయగలిగింది, భర్త యొక్క పర్మిషన్ ఎందుకు చెప్పుకుంది, భర్తకి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఆలోచన చేయండి, భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా ఈ యొక్క అధ్యాయంలో రాసి ఉంటుంది. ఓకే, మొత్తానికి ఆ రూమ్ అయితే కట్టించడం జరుగుతుంది. అలాగే మంచము, బల్ల, పీట, దీపస్తంభము అవన్నీ చిన్న గదిలో అన్నీ అమర్చబడి ఉండటం. ఎన్నిసార్లు అయితే ఆ యొక్క ప్రవక్త ఆ ఊరు గుండా వెళ్ళారో అన్నిసార్లు ఆమె చూపించిన భక్తి శ్రద్ధను ఆయన ఇంప్రెస్ అయ్యి ఆ ఇంట్లో జరుగుతున్న కార్యములన్నీ కూడా చూసి ఒకనొక రోజు గెహాజీకి పిలుస్తాడు. ఒకసారి ఆ అమ్మాయిని పిలుచుకురా, ఆ స్త్రీని పిలుచుకురా అంటే, చూడండి, నీ ఇంట్లో నువ్వు ఎలా పడితే అలా నడుస్తావు, ఏ రూమ్లో పడితే ఆ రూమ్లో నువ్వు వెళ్ళిపోగలవు, అవునా? ఎందుకంటే ఆ ఇల్లు నీదేగా, ఇంటి ఓనర్ నువ్వేగా. నీ ఇంట్లో నువ్వు బెడ్రూమ్లోకి వెళ్తానికి కూడా పక్కన పర్మిషన్ తీసుకుని వెళ్తావా? ఎలా పడితే అలా వెళ్ళిపోతారు కదా. నీ ఇల్లు, నువ్వేం గెస్ట్ కాదుగా. కానీ ఈ స్త్రీ ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తుందంటే, ఎంత మర్యాద మెయింటైన్ చేస్తుందంటే, గెహాజీకి ఎలీషా ప్రవక్త చెప్తాడు ఆ స్త్రీని పిలుచుకురా, ఒకవేళ మనమేమన్నా చెయ్యాలేమో. 2 రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఒకవేళ ఆ స్త్రీ మన దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ ఆశిస్తుందేమో, మన దగ్గర నుంచి ఏదన్నా ప్రత్యుపకారము ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, ఒకవేళ ఏదన్నా తనకేమన్నా రాజు దగ్గర ఏమన్నా పని పెండింగ్గా ఉందేమో, సైన్యాధిపతుల దగ్గర ఏదన్నా పని పెండింగ్ ఉందేమో, మన ద్వారా ఏమన్నా ఆ అమ్మాయికి సహాయం కావాలేమో, ఒకసారి కనుక్కో గెహాజీ అని చెప్పి ఎలీషా గారు గెహాజీతో చెప్తే గెహాజీ ఆమెని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు తన ఇల్లేగా, తన కట్టించిన గదేగా, గదిలో డైరెక్ట్గా వెళ్ళిపోయిందా? గుమ్మం దగ్గర ఆగిపోద్ది. సో తన ఇల్లు అయ్యున్నా కూడా ఒక దైవజనుడికి ఇచ్చిన డిగ్నిటీ కానీ మర్యాద కానీ ఎంత చక్కగా ఉందో చూడండి. అదే మన బోటల్లో అయితే ఎలా ప్రవర్తిస్తాం, డైరెక్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. నాదేగా, నా ఇంట్లోకి వెళ్తాను, నువ్వు ఎవరు అడ్డగిచ్చేది అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ ఈ స్త్రీ అంత చక్కగా చేసింది చూడండి. పిమ్మట తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీయురాలని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు అంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతినైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలసినని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులతో కాపురం ఉన్నానెను. చూడండి, ప్రవక్త ఏమడిగాడు, తిరిగి ఆ స్త్రీ ఎటువంటి బదులు ఇచ్చిందో చూడండి. నీకేదైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా రాజు దగ్గర ఏమైనా రికమెండేషన్ చేయాలా, సైన్యాధిపతి దగ్గర నీ గురించి ఏమైనా రికమెండేషన్ చేయాలా, నీకేదైనా సమస్య ఉందా, నీకేమైనా సహాయం చేయాలా అని ఒక ప్రవక్త అంటే అంత బాగుంది అని ఆవిడ అనట్లా. ఏమన్నా చూసారా, నేను నా స్వజనుల దగ్గర ఉన్నాను అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతుంది, వాళ్ళందరూ నా సొంత జనం, వాళ్ళందరూ నా స్వజనము. అంటే ఎవరితో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఏ కొరత లేదు, దేవుని కృపలో అంతా బాగానే ఉందని ఒక్క మాటతో తేల్చేసింది. ఓకేనా? ఎంత చక్కటి ఆన్సర్ ఇచ్చింది చూడండి. నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను. 14వ వచనం, ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాళ్ళని అడుగగా, ఈ వచనం మీరు జాగ్రత్తగా చదవండి.
నాకు పిల్లలు లేరు అని ఆ స్త్రీ తన నోటితో తనేం చెప్పల. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎలీషా ప్రవక్త ఆ ఇంటికి వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఈసారేమో డాబా మీద ఆయన కోసం కట్టించిన ఆ యొక్క మంచి శ్రేష్టమైన గదిలో బస చేశారు. ఆమె చూపించిన శ్రద్ధ, భక్తి, భయము చూసి ఇంప్రెస్ అయ్యారు. కానీ ఇంతవరకు ప్రవక్త తెలియలే ఆ స్త్రీకి బిడ్డలు లేరని. ఓకే. అదే అదే కొంతమంది దైవజనులు ఉంటారు. ఒక ఇంటికి వస్తే ఆ ఇల్లు చూసి వీళ్ళు ఉన్నోళ్ళ వీళ్ళు లేనోళ్ళ, వీళ్ళకి ఎంతమంది పిల్లలు, అట్లా ఏంటి ఇట్లా ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం డిబగ్ చేస్తారు. ఈయన ఏమన్నా చేశాడా? ఆయన వచ్చిన పని ఏంటి? ఆ పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతకుమించి ఆయన ఏం చూసుకోవాలా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఏదైనా సరే దేవుడి యొక్క బిడ్డకి గుక్కడు వేడి నీళ్ళు ఇచ్చినా, గుక్కడు చన్నీళ్ళు ఇచ్చినా సరే దాని ఫలం పోదు. ఖచ్చితంగా పరలోకమందు దానికి మంచి రివార్డ్ ఇస్తారు దేవుడు అని వాక్యం ఉంటుంది. సో దానికి తగినట్టే ఇంతగా శ్రద్ధ, ఇంతగా భయము, ఇంతగా ఆతిథ్యం ఇచ్చుచున్న ఆ యొక్క స్త్రీకి ఆ యొక్క దైవజనులు ఇంప్రెస్ అయ్యి, నీ దగ్గర నుంచి ఏం కావాలి, నీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగితే, నాకేం లేదు, నేను స్వజనుల మధ్య ఉన్న అంతా బాగానే ఉందంటారు. గెహాజీ చెప్తాడు, ఆమె పెనిమిటి ముసలోడైపోయాడు. ఈ స్త్రీకి ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు, ఆమె బిడ్డలు లేరు అని చెప్పి గెహాజీ చెప్తారు. గెహాజీ చెప్తేనే దైవజనుడికి తెలిసింది. స్త్రీ కూడా నోరు తెరిచి చెప్పల. అప్పుడు 14 వచనం, నేనేం చేయాలని కోరుకుంటున్నావు అని అడుగగా గెహాజీ మాట్లాడుచున్నాడు, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమునందు నిలువగా, వాక్యము చూడండి ఎంత జాగ్రత్తగా చదవండు. 13 వచనంలో మీరు చూడండి, గెహాజీ ఫస్ట్ ఆయన పిలవమన్నాడు. ఆ స్త్రీ వచ్చింది, ప్రవక్త ఎదురుగా నిలబడింది, డిస్కషన్స్ జరిగిపోయినాయి. ఏమన్నా రాజుతో కానీ సైన్యాధిపతి కానీ రెఫరెన్స్ చేయాలంటే, అయ్యా అదేం లేదయ్యా, నేను స్వజనుల మధ్య ఉన్నానయ్యా అంటాం. తను వెళ్ళిపోయినట్టు అర్థం. ఓకే, తను వెళ్ళిపోయినట్టు అర్థం. ఉన్నట్టు అర్థమా? ఉన్నట్టు వెళ్ళిపోయినట్టు అర్థం. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏదన్నా చేయాలని కోరుకుంటున్నారా అని అన్నప్పుడు, అప్పుడు గెహాజీ అంటాడు, ఆమెకు ఆవిడ పెనిమిటి ముసలాడు, ఈకేమో ఎప్పటి నుంచో పిల్లలేరు అన్నప్పుడు, సరే ఆ స్త్రీని పిలవండి అని మళ్ళీ ప్రవక్త చెప్పంగానే గెహాజీ ఆమెను పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎక్కడ ఉంది ఆవిడ? సరాసరి రూమ్లోకి వచ్చిందా? రాలా. ద్వారం దగ్గరే నిల్చుంది, తనిల్లే. అయినా సరే దైవజనుడు ఉంటున్న ఆ రూమ్లో ప్రైవేట్ మెయింటైన్ చేస్తూ, డిగ్నిటీ మర్యాద మెయింటైన్ చేస్తూ ఆ యొక్క రూమ్లో వెలుపల 15వ వచనం, ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమునందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. ఈ 16వ వచనం అండర్లైన్ చేసుకోండి. మనం మాట్లాడుకుంటున్న మూలవాక్యం ఏంటంటే నిరీక్షణ. ఈ స్త్రీ విశ్వాసం కలిగి ఉన్నది. ఈ స్త్రీ శ్రద్ధ, భయము, భక్తి కలిగి ఉన్న మంచి ఆత్మీయురాలు. ఈ స్త్రీ గురించి జీవము కలిగిన దేవుడి యొక్క గ్రంథంలో చక్కగా రాస్తుంది. గనురాలు, పేరుతో సంబంధం లేదు, తన యొక్క క్రియలను బట్టి గనురాలుగా సాక్షాత్తు దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకున్న స్త్రీ. కానీ ఆవిడ ఏం మాట మాట్లాడుతుంది? ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఎలాంటోడు? రెండంతల ఆత్మ కలిగిన ఒక ప్రవక్త. ఆ ప్రవక్తని ఈవిడ ఎన్నోసార్లు అబ్జర్వ్ చేసింది కాబట్టే, దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు ఈ ప్రవక్త అని నేను ఎరుగుదును అని తన భర్తకి సాక్ష్యం ఇచ్చుకుంది. ఎంతగానో నమ్మింది ఆ యొక్క ప్రవక్తని. ఓకే, దైవజనుడిని ఎంతగానో నమ్మింది. దైవజనుడి యొక్క భక్తిని బట్టి, భయమును బట్టి నమ్మింది. అటువంటి దైవజనుడే ఆశీర్వాదముగా దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ నేను ఈ టైంకి వచ్చేటప్పటికి నీ కౌగిట నీ కుమారుడు ఉంటాడు అని దైవజనుడు ప్రవచనాత్మకంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఏమనాలి? దేవునికి స్తోత్రం అనాలి, లేకపోతే ఆ యొక్క వాగ్దానాన్ని స్వీకరించేటట్టు మాట్లాడాలి. కానీ ఆ స్త్రీ ఎలా మాట్లాడింది? దైవజనుడిని రివర్స్లో క్వశ్చన్ చేసింది. దైవజనుడా, నువ్వు అబద్ధం ఆడమాకు,
నువ్వు అలా అనమాకు, నువ్వు అలా పలుకవద్దు, నీ దాసురాలైన నాతో నువ్వు అబద్ధమాడవద్దు. అంటే అప్పటికి ఆ యొక్క స్త్రీకి ఎంతోమంది దైవజనులు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు వర్తమానం చెప్పుండొచ్చు, అవునా? ఎన్నోసార్లు తను స్వతంత్రించుకోకుండా ఉండుండొచ్చు. ప్లస్ ఎంతో ఆశ కలిగింది కుమారుల కోసం, లేకపోతే కుమార్తెల కోసం, తన గర్భవాసాన పిల్లలు పుట్టాలి అని ఎన్ని సంవత్సరాల నుంచో నిరీక్షణ కలిగి ఉన్నది. కానీ చివరికి తను బిడ్డలను కనల. పైపెచ్చు భర్త ఏమో ముసలోడైపోయాడు. ఇంకా నా గర్భవాసాన పిల్లలు ఎలా పుడతారు అని తన యొక్క నిరీక్షణని కంప్లీట్గా వదిలేసుకుంది. దేవుడి యందున్న భయాన్ని భక్తిని వదిలేసుకోవాలా, తన నిరీక్షణ వదిలేసుకుంది. దేవుడి యందున్న భయం అలాగే ఉంది కాబట్టి దైవజనుల్ని ఆతిథ్యం ఇవ్వటంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలా. తనకు కలిగిన ఆస్తిపాస్తుల్లో తనకి శక్తి కొలదే దేవుడి యొక్క సేవకులకి ఆతిథ్యం ఇస్తూ మర్యాదిస్తూ దేవుడి యొక్క పనిని వ్యక్తపరుస్తూనే ఉంది. కానీ ఆ వాగ్దానం తను విన్న వెంటనే ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, నెక్స్ట్ ఇయర్ బై ద టైం ఈ స్వతంత్రించుకుంటాను అని తనలో ఆ యొక్క నిరీక్షణ లేదు, నిశ్చలంగా లేదు, స్థిరంగా లేదు. కాబట్టే నువ్వు అట్లా అనమాకు, నువ్వు నాతో అబద్ధం ఆడమాకు అని డైరెక్ట్గా ప్రవక్తతో అంది. మరి ప్రవక్తకి ఏమైనా కోపం వచ్చిందా? రాలా. కోపం రాకుండా ఆయన ప్రవచనము అలా చెప్పేసి దేవుడి కృపలో ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇక్కడ మీకు అందరూ ఒక డౌట్ రావాలి, ఆ స్త్రీ నమ్మలేదు కదా, నమ్మనప్పుడు ఆమె ఆ ప్రపంచాన్ని ఎలా స్వతంత్రించుకుంది? నువ్వు నాతో అబద్ధం ఆడమాకు అని డైరెక్ట్గా ఒక ప్రవక్తనంది, రెండంతల ఆత్మ కలిగిన ఒక ప్రవక్తనంది. అయినా సరే ఎలా స్వతంత్రించుకుంది ఆ యొక్క వాగ్దానం బట్టి? విశ్వాసం లేదుగా ఆ స్త్రీకి, నిరీక్షణ లేదుగా. నువ్వు నాతో అలా అనమాకయ్యా అని అందగా. చూడండి, సారా కూడా అంతే. సారమ్మ గారి దగ్గర కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైం నేను వచ్చేసరికి నీ కౌగుట్ట బిడ్డ ఉంటాడు అని సాక్షాత్తు దేవుడే, ప్రవక్త కాదు, సాక్షాత్తు దేవుడే చెప్తే తెర వెనక నిలబడిపోయి ముసుముసు నవ్వులు నవ్వుతూ ఉంటుంది. సారమ్మ నువ్వు ఎందుకు ఎలా నవ్వుతున్నావు అంటే వెంటనే అబద్ధం, నేను నవ్వట్లేదు, భయంతో తను అబద్ధం ఆడుతుంది. ఈ స్త్రీకి కూడా కావాల్సినంత మెచ్యూరిటీతో కూడిన విశ్వాసం లేదు, కావాల్సినంత మెచ్యూరిటీతో కూడా నిరీక్షణ లేదు. కానీ కొంచెమైనా సరే కొద్దిపాటి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడి యొక్క సేవకుల పట్ల తను విడువక మానక చేసిన ఆతిథ్యము, భక్తి శ్రద్ధ కలిగి ఉండటం, దేవుడి యొక్క స్పిరిచువాలిటీ ఒక దైవజనుల్లో చూసుకోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసింది. సో తను స్పిరిచువల్గా అప్ టు ద మార్క్ లేకపోయినా తనకంటూ ఒక స్థితిలో విశ్వాసం ఉంది. సో ఆ విశ్వాసాన్ని స్థిరపరచునట్లు ఎలీషా యొక్క ప్రార్థనను బట్టి, ఎలీషా యొక్క ప్రవచనం బట్టి దేవుడు ఆమెను చెప్పి ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఓకే, ఆ స్త్రీకి కలిగిన విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి దేవుడు ఆమెకు కుమారుడు ఇచ్చాడు. ఎలీషా యొక్క వాగ్దానంతో కూడిన ఆ యొక్క ప్రవచనమును దేవుడు స్థిరపరచటానికి, ఓకే, దేవుడు ఆ యొక్క ప్రవచనాన్ని సఫలపరిచాడు, స్థిరపరిచాడు. సో ఎలీషా గారు ఏ సంవత్సరం అయితే చెప్పాడో, ఏ కాలం అయితే చెప్పాడో ఆ టైంకి ఆ స్త్రీకి కుమారుని ఇవ్వటం, ఆమె కౌగిట్లో ఉండటం అంతా జరుగుతుంది. సో కోతకాలం వస్తుంది. 17వ వచనం, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయు వారి వద్దనున్న తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారితో ఒకరితో చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చూసారా, కోతకాలం. ఏమండి, వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది కోత ఏ టైంలోకి వస్తారు. అదే ఎండాకాలము, వానాకాలము, వర్షాకాలం ఉంటుంది. వర్షాకాలంలో కోతకు వస్తారా? శీతాకాలంలో కానీ, లేకపోతే ధాన్యం ఎండే అంత టెంపరేచర్ అన్న
అంటే సూర్యరశ్మి ఉన్న టైంలో కోస్తారు. సో అది వర్షాకాలం అయితే ఖచ్చితంగా కాదు, కాస్త కోస్తో సూర్యుడు ఉన్న కాలమే. ఓకే, ఆ కాలంలో కోత కోసే టైంలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు నా తల పోయినాయి అంటారు. ఒక రకంగా చెప్పాలంటే సివియర్ హెడేక్ లాగా. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడు, ఈ పిల్లోడిని ఎత్తుకుంటా ఫాస్ట్గా వెళ్ళిపోయి తన తల్లికి అప్పచెప్పండి అంటారు. సో భర్త ఏంటి, స్త్రీ యొక్క ఆత్మీయ స్థితి, స్త్రీకి ఉన్న విశ్వాసము అంతా భర్తకి తెలుసు కాబట్టి బిడ్డని త్వరగా తీసుకెళ్ళి తల్లి చేతిలో పెట్టండి అని చెప్పి పనోళ్ళకి చెప్తారు. పనోళ్ళు కూడా అట్లాగే యజమానుడు చెప్పినట్టు బిడ్డని ఎత్తుకొని పరుగుని వెళ్ళిపోయి తల్లి చేతిలో పెడతారు. తల్లి తన ఒళ్ళో పెట్టుకొని బిడ్డను చూసుకుంటూ తన ప్రయత్నం తను చేసింది. ఒళ్ళు తొడ మీద పెట్టుకొని బిడ్డని అలా తల్లిగా తను చేయాల్సిందంతా చేసింది. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు జరిగింది. ఓకే, ఆ టైంలో బిడ్డ ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు జనరల్గా ఆ పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు, కానీ ఆ స్త్రీ ఎలా చేసిందో చూడండి. తన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది, వాక్యం ప్రకారం చెప్తున్నా. తన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. మేడ గది మీదేమో దైవజనుడి కోసం ఏర్పాటు చేసిన గదిలో ఉంటుంది. తన ఒళ్ళో చచ్చిపోయిన పిల్లోడిని తన భుజాల మీద వేసుకొని, ఓకే, తల్లి శవంగా పడిపోయిన తన బిడ్డ యొక్క బాడీని మీద వేసుకొని డాబా మీదకి మెట్లు ఎక్కుతూ డాబా మీదకి వెళ్ళి దైవజనుడి యొక్క రూమ్ లోనికి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి దైవజనుడు ఏ బెడ్ మీద అయితే నిద్రపోతూ ఉంటాడో ఆ బెడ్ మీద, ఆ మంచం మీద బిడ్డను పెట్టేసి, అంటే చచ్చిపోయిన పిల్లోడిని ఆ మంచం మీద పడుకోబెట్టి వెలుపలకు వచ్చి ఆ డోర్ లాక్ చేస్తుంది, తలుపు వేసేసి గడిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిద్ది. ఉన్న పాలునే ఒక గాడిదని తెప్పించు, ఒక పనుని పంపించు, నేను అర్జెంటుగా కర్మేలు పర్వతం దగ్గర ఉన్న దైవజనుడుగా ఉన్న ఎలీషా గారిని అర్జెంటుగా నేను కలవాలి అని చెప్పి భార్య అంటుంది. అర్రే ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు పండగ దినం కాదే, ఈరోజు ఏదన్నా సరే బలి అర్పించే రోజు కాదే, ఇప్పుడు వెళ్తాం అవసరమా అన్నట్టు భర్త అడుగుతాడు. తనకున్న డౌట్ తను అడుగుతాడు భర్తను. అడగంగానే కాదు నేను వెళ్ళాలి, నేను వెళ్ళటం మంచిది. చూడండి, చచ్చిపోయిన శవం దగ్గర ఉంటే సాధారణంగా మనుషులు ఏం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటారు. అంటే సమాధి కార్యక్రమం కానీ పెట్టె కానీ ఏదైనా సరే చచ్చిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు మనిషి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ తల్లి విశ్వాసం కలిగి ఉండి, చిన్న విశ్వాసం అవ్వచ్చు, విశ్వాసం కలిగి ఉండి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిది, ఆ దైవజనుడు రెండంతల ఆత్మ కలిగిన వాడు, ఆ దైవజనుడి గురించి ఆవిడకి తెలుసు. ఎలీషా కాలంలో ఆయన చేసిన అద్భుతాలన్నీ తెలుసు, ఏలియా కాలంలో కూడా చేసిన అద్భుతాలు కూడా ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. కాబట్టి ఆ దైవజనుడి మీద అంత గురి కలిగి బతికినది. నేను దైవజనుడిని కలవటం మంచిది అని భర్తకు సమాధానం చెప్పి అర్జెంటుగా గాడిదని పిలిపిస్తారు. ఎంత ఫాస్ట్గా కార్యం జరుగుతుందో చూడండి. గాడిద రావటం, గాడిద మీద గంత వేయటం, గాడిద మీద ఎక్కటం. గాడిదని తోలే పనోడిని ఏమంటారు తెలుసా, నేను నీకు చెప్పే వరకు నువ్వు బండి స్లో చేయము, ఎంత స్పీడ్గా తీసుకెళ్తావు నువ్వు తీసుకెళ్ళు, స్లో చేయి అని నేను చెప్పే వరకు మాత్రం నువ్వు స్లో చేయి, మాకు ఎంత ఫాస్ట్గా వెళ్తావు నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళు, అర్జెంటుగా దైవజనుడిని కలవాలి, కర్మేలు పర్వతాన్ని తిరిగిపోని అంటే. ఆ స్త్రీ అయ్యుండి కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళింది ఆలోచన చేయండి. కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్తుంది. పర్వతం దగ్గరికి రీచ్ అయ్యే టైంకి ఎలీషా గారు పర్వతం పైన ఉంటారు కదా, ఆయన చూస్తారు ఆ అమ్మాయిని. ఎప్పుడు ఏది నోరు తెలిసి అడగల, పైగా ఈవిడ ఫస్ట్ టైం మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ ఆవిడకి ఏమన్నా అవసరమై వచ్చిందో, ఏదన్నా బాగుందో బాగాలేదు, సో నువ్వు వెళ్ళి కనుక్కో, నువ్వు ఎలా ఉన్నావు, నీ భర్త ఎలా ఉన్నాడు, నీ కొడుకు ఎలా ఉన్నాడు అని చెప్పి నువ్వు వెళ్ళి కనుక్కో అని గెహాజీకి చెప్తాడు. చెప్పంగానే గెహాజీ పరుగున పర్వతం కిందకి దిగి వచ్చేసి ఆ స్త్రీని అడుగుతాడు, ఏమ్మా బాగున్నావా, నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, నీ కొడుకు బాగున్నాడా అని అడిగితే అంతా బాగుంది అని సమాధానం చెప్తుంది. అంతా బాగుందా అప్పుడు నిజంగా చెప్పాలంటే మీకు? చూడండి, ఇదంతా వాక్యంలో ఉంటుంది చూడండి. నేను పోవుట మంచిది అని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దు అని అనెను. ఆ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమునందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు,
నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపించెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నాము అని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదున్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా, చూడండి, గెహాజీ వచ్చి అడుగుతాడు, నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నారా, నీ యొక్క బిడ్డ బాగున్నాడా అని దైవజనుడు అడగమన్నాడమ్మా. ఎలా ఉన్నారమ్మా అని అడిగితే ఆవిడేముంది, మేము బాగున్నాము అంటది. అని కొండ పైకెక్కి వెళ్తుంది. కొండ దగ్గరికి పైకెక్కి వెళ్ళిన తర్వాత దైవజనుడు చూసిన వెంటనే దైవజనుడి యొక్క కాళ్ళ మీద పడిపోతుంది. కాళ్ళ మీద పడి వదలదు ఇక కాళ్ళు. అప్పుడు గెహాజీ ఏం చేస్తాడు, ఆమెను బలవంతంగా కాళ్ళ దగ్గర నుంచి తీసేద్దామని ట్రై చేస్తాడు. అప్పుడు దైవజనుడుగా ఉన్న ఆ యొక్క ఎలీషా గారు ఏం చేస్తారు, ఆమె జోలికి నువ్వు పోవద్దు, ఆమె వ్యాకులత చెంది ఉన్నది, ఆమె బహుగా వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసను, ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చను. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. గెహాజీ ఉన్నాడు, ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా చెప్తేనే గెహాజీ కిందకి వెళ్ళాడు, కొండ కింద భాగానికి వెళ్ళిపోయి ఆ స్త్రీని అడిగాడు, అందరూ నీకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అని. వాస్తవానికి బిడ్డ చచ్చిపోయారు, బిడ్డ చచ్చిపోయింది. ఆ తల్లి అదే బాధతో వచ్చింది, కానీ శిష్యుడితో మాత్రము బిడ్డ చచ్చిపోయాడని చెప్పలా, అంతా బాగుంది అని చెప్తారు. ఎందుకు ఆమె శిష్యుడి కోసం వచ్చిందా, దైవజనుడి కోసం వచ్చిందా? గెహాజీని ఎంతకాలం పట్టు ఆవిడ అబ్జర్వ్ చేసి ఉంటుంది, పరిశీలన చేసి ఉంటుంది. అలాగే దైవజనుడిని ఎంతకాలం బట్టి అబ్జర్వ్ చేసింది. సో మనకు ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే, ఆ స్త్రీకి ఉన్న గొప్ప ప్రాబ్లం ఏంటి, లేక 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 పుట్టిన ఒక్కగానొక కొడుకుని, అది కూడా వృద్ధాప్యంలో కన్నా ఆ ఒక్కగానొక కొడుకుని అసలంటూ పుట్టడో నేను గొడ్రాలుగా మిగిలిపోతాను అని అనుకున్న ఆ యొక్క స్త్రీకి దేవుడి యొక్క కృపలో దేవుని యొక్క వాగ్దానము ప్రవచన రూపంగా ఆవిడకి వచ్చి వాగ్దాన పుత్రుడిగా జన్మించిన ఆ యొక్క కొడుకు చచ్చిపోతే వచ్చినాడు దైవజనుడి యొక్క శిష్యుడు కాబట్టి సాధారణమైన మనుషులు చెప్తారు, నా పరిస్థితి ఇది, నా బిడ్డ చచ్చిపోయాడని. కానీ ఆవిడ చెప్పుకోలే. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎలా అంటే, మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, గతంలో అయినా సరే, వర్తమాన కాలంలో అయినా సరే, భవిష్యత్తులో అయినా సరే ఏదో ఒక ప్రాబ్లము ఖచ్చితంగా వస్తుంది, వచ్చి ఉండొచ్చు. ఆ ప్రాబ్లము ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి, అడ్డమైన వాళ్ళకి చెప్పకూడదు, అర్హత లేని వాళ్ళకి చెప్పకూడదు. ఓకే, దానికి ఉదాహరణ ఈ యొక్క గెహాజీ ఆ ప్రాబ్లం విని చనిపోయిన బిడ్డను వెనక తీసుకురాగలడా? ఆ ప్రాబ్లం విని దుఃఖాక్రాంతురాలుగా వ్యాకులత చెందిన ఆ యొక్క స్త్రీని ఓదార్చగలడా, పరామర్శించగలడా? ఓదార్పుతో ఏదన్నా సరే ఒక్కటి కూడా చేయడానికి శక్తిహీనుడు. అటువంటి వాడికి ఆ ప్రాబ్లం చెప్పుకుంటాం కూడా వేస్ట్ కదా. అందుకే ఆ స్త్రీ చెప్పల. సో తను ఆత్మీయత కలిగిన జ్ఞానం ఉంది ఆ అమ్మాయికి. అలాగే మనం కూడా నీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం అన్నా రాని, ఎలాంటి ప్రాబ్లం అన్నా రాని, ఆ స్త్రీకి మరణం అంత ప్రాబ్లం వచ్చింది, అలాగే నీకు కూడా ఎప్పుడన్నా సరే మరణం అయ్యేంత ప్రాబ్లం వచ్చితే అట్లీస్ట్ అది కాకపోయినా ఇంకా ఏదన్నా సరే, అనారోగ్యమైనా సరే, అవమానము, నిందలు, వేదన ఏదన్నా వచ్చినా సరే ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పండి. అర్హత లేని వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి, హేళన చేసే వాళ్ళకి, అసలంటూ గ్రహింపు లేని తత్వం కలిగిన వాళ్ళకి, ధనాపేక్ష కలిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పకూడదు. దైవజనుడు చెప్పాలా, భక్తి కలిగిన దైవజనుడికి మాత్రమే చెప్పాలి. ఎవరికి పడితే వాళ్ళకి నీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఇది ఒక ఉదాహరణ. గెహాజీ షునేమిరాలు. ఓకే, దైవజనుడి దగ్గరికి వెళ్ళంగానే కూర్చొని రెస్ట్ తీసుకుందా, నేను ఫాస్ట్గా వచ్చానయ్యా, గాడిదని ఎక్కడ బ్రేక్ చేయకుండా, అంటే నిదానించి తోలకుండా పిచ్చ స్పీడ్గా వచ్చేసా అని చెప్పి అలాంటివి అని చెప్పిందా? ఆతిథ్యం ఇవ్వటంలో నిస్వార్థముగా చేసింది. నాకేదన్నా కావాలి, నువ్వు దైవజనుడివి, నువ్వు ఏదన్నా చేయగలవు, దేవుడి యొక్క సేవకుడివి, నీలో ఆ శక్తి సామర్థ్యం ఉంది, నన్ను ఆశీర్వదించు అన్నట్టు ఏదన్నా సరే ఆశించి ఆతిథ్యం చేయలే. నిస్వార్థముగా ఏమీ కోరుకోకుండా దేవుడి యందున్న భయము, భక్తిని చక్కగా ఆతిథ్య రూపంలో దైవజనుడి పట్ల కనపరిచింది.
ఇదంతా దైవజనుడు గ్రహించి ఉన్నాడు. అలాగే ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా తిరిగి దైవజనుడిగా చెప్పుకుంది తప్ప ఎవడికి పడితే వాడికి వెళ్ళిపోయి నెత్తి నోరు కొట్టుకొని అంగలార్చుకొని ఏడ్చుకుంటూ చెప్పల. చిన్న ప్రాబ్లం వస్తే చాలు లీటర్ కొల అయిపోయినట్టు ఇప్పేస్తాం కన్నీరు, లేకపోతే ఎలుగెత్తి మొరబెట్టి అరుత్తూ కేకలేస్తారు, రోదనలో గుండెలో బాదుకున్నట్టు ఎడుస్తారు. ఈ స్త్రీ ఒక్కటన్నా చేసిందా? కొడుకు చచ్చిపోయాడు అంగలార్చిందా? లబోదిబో అందా? భర్తను పట్టుకొని నిలదీసిందా? నువ్వు ధనవంతుడిగా హాస్పిటల్ తీసుకెళ్ళకపోయావే అని ఏమైనా అడిగిందా? పోనీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా సరే, దైవజనుడి దగ్గరికైనా సరే అంగలార్చుకుంటూ వేదనతో రోదనతో గొప్ప గొప్ప శబ్దం ఏదన్నా చేసిందా? ఏం చేయలే. దైవజనుడి దగ్గరికి వెళ్ళంగానే కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఆయనకి ఆత్మ ఉంది దైవజనుడికి, కాబట్టి గ్రహించి ఈమె మనోవ్యాకులత అది కూడా బహుగా కలిగి ఉన్నది అని దైవజనుడికి గ్రహించి ఉన్నాడు. అదే గెహాజీ అయితే మనిషి యొక్క పైరూపాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసి పక్కన పడేద్దాం, కాళ్ళ మీద నుంచి తీసి పక్కన పడేద్దాం అని చెప్పి ఆలోచించాడు. అందుకే నువ్వు ఆ స్త్రీ జోలికి పోమాకు అని చెప్పి దైవజనుడు గెహాజీకి ఆజ్ఞయిస్తాడు. అప్పుడు ఆ స్త్రీని చూడండి, ఆమె బహు వ్యాకులతగా ఉన్నది, యెహోవా నాకు ఈ సంగతి ఎందుకు మరుగు చేసి ఉన్నాడు? ఆ స్త్రీకి అంత పెద్ద ప్రాబ్లం ఏదొచ్చి పడింది మీదకి ఉన్నపాలున, అందుకే నువ్వు ఆమె జోలికి పోవద్దు అని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె 28వ వచనం అండర్లైన్ చేసుకోండి. కుమారుడు కావాలని నేను నా ఏలినవాడైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను నీకు చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. ఎన్ని మాటలు అంది. నేనేమన్నా కొడుకు కావాలని నేను అడిగానా? నన్ను భ్రమ పెట్టద్దు, నాతో అబద్ధం ఆడొద్దని నేను అన్నాను కదయ్యా. కొడుకుని నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఒక బహుమానంగా వాగ్దాన పుత్రుడిగా దేవుడి కృపలో నాకు పొందుకున్నాం. ఈనాడు కొడుకు ప్రాణం పోయింది, భ్రమ పెట్టావు. అసలంటూ లేకపోవడం ఒక ఎత్తు అండి, ఆశ పెట్టి ఆశను నిరాశ చేయడం ఒక ఎత్తు. మీకు అర్థమవుతుందా? ఏమన్నా ఏమీ లేనట్టుంటే బండి అలా సాదాసీదాకి వెళ్ళిపోద్ది. అలా ఆశ పెట్టి అందని ద్రాక్షలాగా పెట్టామనుకోండి, మనిషి యొక్క హృదయము రెపరెపలాడే తహలాడిపోతూ ఉంటుంది. ఈ స్త్రీ పరిస్థితి అదే. అన్ని సంవత్సరాల పాటు గొడ్రాల్లాగా బతికింది. ఉన్న పాలనే దేవుడి యొక్క కృపలో దైవజనుడి యొక్క ప్రార్థన వలన ఒక బిడ్డను స్వతంత్రించుకుంది. గొడ్రాలుగా ఫిక్స్ అయిపోయింది, నేను చచ్చే వరకు గొడ్రాలుగా ఉండిపోతా అని తను తీర్మానం తీసేసుకుంది. కాబట్టి దైవజనుడు ప్రవచనం చెప్పినా సరే నీ దాసురాలతో నువ్వు అలా మాడమాకు, నాతో నువ్వు అలా పలకమాకు, నువ్వు అబద్ధం ఆడమాకు అని దైవజనుడిని రివర్స్లో క్వశ్చన్ చేసింది. ఇప్పుడు తల్లి ప్రేమ రుచి చూసిన తర్వాత, నిన్నటి వరకు నేను గొడ్రాలని, ఈ క్షణాన్ని నేను తల్లిని, అందని ద్రాక్షలాగా ఉన్న ఆ యొక్క తల్లిని మాతృత్వం నాకు అందించావు దేవుడి యొక్క కృపలో. ఇప్పుడు ఆ మాతృత్వం నాలోంచి పోయింది, నా బిడ్డ పరిస్థితి ఇది. నేను అడిగానా కొడుకునమ్మని? నేను ఇది కొడుకు కావాలని నేను నిన్న ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేశానా? నువ్వే దేవుడి కృపలో నాకు ఇచ్చావు కదా, ఈనాడు అది పోయింది అని చెప్పి బాధపడతా ఉంటుంది. అప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారు? గెహాజీని పిలిపించి తన యొక్క చేతికర్రని, అంటే దండం చేతికర్రని ఆ యొక్క గెహాజీకి ఇచ్చి, నడుము బిగించు, అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపో. 29వ వచనం, నీ నడుమును బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరించవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. చూడండి, ఇది కూడా మంచి అర్థం ఉంటుంది ఈ యొక్క వాక్యం. దైవజనుడు ఆ యొక్క శిష్యుడుగా ఉన్న గెహాజీకి తన యొక్క చేతికర్ర అనగా దండం ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడు? అర్జెంటుగా షునేమి పట్టణంకి వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, నడుము బిగించుకొని బయలుదేరి వెళ్ళు. ఫస్ట్ది ఏంటి? నడుము బిగించుకొని ఫాస్ట్గా వెళ్ళిపో. రెండోది ఏంటి? ఆన్ ద వేలో ఉన్నప్పుడు రెండోది ఏంటంటే నా దండం చేత పట్టుకొని వెళ్ళు. మూడోది ఏంటి? నువ్వు యొక్క ప్రయాణమే వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరికీ నమస్కరించమాకు, వందనాలు చెప్పమాకు. నాలుగోది ఏంటి? తిరిగి నీకు ఎవరన్నా సరే నమస్కారం చేసినా సరే నువ్వు వాళ్ళకి తిరిగి ప్రతి మర్యాద ఇప్పుడు చేయమాకు, నాలుగోది. ఐదోది ఏంటి? నువ్వు వెళ్ళిపోయి పిల్లాడు మొహం మీద నా యొక్క చేతి కర్ర లేకపోతే ఒక దండము పెట్టు. మొత్తం 5 పనులు.
ఎన్ని పనులు అండి? 5 పనులు. ఒకటి నడుము బిగించుకోవటం, రెండవది దైవజనుడి యొక్క దండము చేత పట్టుకోవటం, మూడవది ఎవరికి నమస్కరించమాకు, నాలుగవది ఎవరికి ప్రతి మర్యాద చేయమాకు, ఐదవది పిల్లాడు మొహం మీద ఆ యొక్క దండం పెట్టు. 5 పనులు చెప్పారు. ఆ గెహాజీ 5 పనులు చేస్తాడు. గెహాజీ 5 పనులు చేస్తాడు, కానీ కార్యం జరగదు. అది మాత్రమే కాకుండా ఆ షునేమిరాలుకి ఈ యొక్క ప్రవక్త ఎలాంటి వాగ్దానం చేశాడు? గెహాజీకి ఇచ్చి పంపించాను, కార్యం జరిగిపోద్ది అన్నట్టే కదా అర్థం అక్కడ. కానీ ఆ స్త్రీ ఏమంటది? గెహాజీ మీద విశ్వాసం లేదు. తన మనసులో ఉన్న బాధను సైతం గెహాజీ గ్రాస్ప్ చేయలేకపోయాడు. నేను దుఃఖం కలిగి బాధ కలిగి దైవజనుడి యొక్క కాలు మీద పడితే పక్కకు తీసేద్దామని, నన్ను పక్కకు లాగేద్దామని ట్రై చేశాడు. అది మాత్రమే కాకుండా గెహాజీ యొక్క బిహేవియర్ని ఆవిడ ఎంతగానో అబ్జర్వ్ చేసింది. కాబట్టి విశ్వాసం లేదు గెహాజీ మీద, విశ్వాసం లేదు చేతి కర్ర మీద, విశ్వాసం లేదు గెహాజీ యొక్క నడుము బిగించుకోవటం వలన. గెహాజీ మీద ఎటువంటి విశ్వాసము లేదు. కాబట్టి నువ్వురా, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నువ్వు వస్తే తప్ప నీ కథలను ఎక్కడి నుంచి అని చెప్పి ఎలీషాని బలవంతం చేస్తుంది. అప్పుడు ఎలీషా తిరిగి బయలుదేరి వెళ్తారు, ఆ స్త్రీతో పాటు బయలుదేరి వెళ్తారు. ఎలీషా ప్లస్ షునేమిరాయలుగా ఉన్న ఆ స్త్రీ ఇరువురు కలిసి వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళేసరికే గెహాజీ అక్కడ ఫాస్ట్గా వెళ్తాడు. కాబట్టి అక్కడ రీచ్ అయిపోయి ఆ దండం ఆ పిల్లాడు మొహం మీద పెట్టడం జరుగుతుంది. కానీ పిల్లాడిలో నుంచి ఎటువంటి స్పర్శ కానీ మాట కానీ శబ్దం కానీ ఏది బయటికి రాదు. సో వీళ్ళు వెళ్ళేసరికి గెహాజీ తన ప్రయత్నం తను చేసి రివర్స్లో వెనక్కి వచ్చేసి దైవజనుడితో చెప్తాడు, నువ్వు చెప్పిందలా నేను చేశాను, బిడ్డల్లో ప్రాణం లేదయ్యా అని అంటాడు. చూడండి, గెహాజీలో విశ్వాసం లేదు. కర్రల మొహం మీద పెట్టినప్పుడు కార్యం జరగనప్పుడు తిరిగి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి విశ్వాసం ఉన్నట్లయితే. ఓకే, గెహాజీలో అది లేదు. ఇందాక ఒకటి అడగడం మర్చిపోయాను. నడుము బిగించుకొని వెళ్ళమన్నాడు, చేతికి ఏమో దండం ఇచ్చాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా నమస్కారం పెడితే నమస్కారం పెట్టద్దు, నువ్వు ఎవరిని గ్రీట్ చేయమాక ఎందుకు చెప్పాడు? పోనీ నువ్వు నమస్కారం పెట్టకపోయినా నువ్వు పలానా దైవజనుడి యొక్క శిష్యుడివి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకెవరన్నా నమస్కారం పెట్టినా సరే వాళ్ళకు కూడా నువ్వు తిరిగి మర్యాద కూడా చేయమాకు అని అంటాడు కదా. ఎందుకు అది? ఒక గురి పెట్టుకున్నాం అనుకో, ఆ గురి వైపే పరిగెత్తుకుంటా ఇల్లు. ఓకే, నీ గురి ఎదుటోడు రెండో వ్యక్తి ద్వారా మూడో వ్యక్తి ద్వారా డైవర్ట్ అవ్వకూడదు. నీ లక్ష్యము ఎటు కూడా చెదరకూడదు. నువ్వు పని మీద వెళ్ళు, ఆ పని మీదే పెట్టుకో. ఆ పని చేయడానికి నీకు పైగా టైం కూడా లేదు. ఎందుకంటే బిడ్డ ఎప్పుడు చచ్చిపోయిందో అన్ని తల్లి చెప్పేసి ఉంటుందిగా, ఎక్కడుందో ఎంత టైం అయిందో ఏందో చెప్పేస్తుందిగా. ఇప్పుడున్న దాంట్లో ఏదన్నా మెడికల్ సైన్స్ ఉందేమో, అప్పటిదేం లేదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, ఐస్ బాక్స్లో కూడా బాడీని పెట్టలేదుగా. అవునా కదా? ఎక్కడ పెట్టారు? మేడ గదిలో బెడ్ మీద పెట్టారు. అప్పుడు బాడీ చచ్చిపోయిన సమయం ఎలా అయిపోద్ది? సో స్ట్రైట్గా లక్ష్యం దగ్గరికే నువ్వు వెళ్ళు, గురి దగ్గరికే నువ్వు వెళ్ళు. ఆ గురిని, ఆ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వు. నువ్వు ఆ యొక్క ప్రయాణము అయ్యే సందర్భంలో ఎవరన్నా సరే నీ మీదకి వచ్చినా, నీకు రెస్పెక్ట్ ఇచ్చినా, నువ్వు తిరిగి రెస్పెక్ట్ ఇవ్వాల్సినైనా సరే చెదిరిపోద్ది నీ యొక్క గురి, సడలిపోద్ది నీ యొక్క లక్ష్యం. మనసు వేరే వాళ్ళ వైపు డీవియేషన్ జరుగుతుంది. నువ్వు అలా ఏం పెట్టుకో మాకు. అంటే ఎందుకు చెప్పాడంటే గెహాజీ యొక్క మనస్తత్వం ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. తర్వాత దైవజనుడు తన యొక్క నోటి మాటతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నా దండము తీసుకెళ్ళి ఆ పిల్లవాడు మొహం మీద పెట్టు అని. దైవజనుడు ఒక మాట, ఒక వర్తమానం అక్కడ చెప్పినా సరే అక్కడ కార్యం జరగల. ఎందుకు జరగల అంటే దైవజనుడు యొక్క మాటలో నిజం లేదనా? దేవుడి యొక్క మాట అబద్ధమనా? ఆ స్త్రీకి దండం మీద నమ్మకం లేదు, గెహాజీ మీద నమ్మకం అసలు లేదు. చూడండి, వాక్యం ఏం చెప్తుంది? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని ఉంటుంది. సో శిష్యుల్లో ఏం లేదు, దైవజనుల్లో ఏం లేదు, దండము చేతికర్రల్లో ఏం లేదు, దుప్పట్లలో ఏం లేదు, విశ్వాసములో ఉన్నది. విశ్వాసమే స్వస్థపరుస్తుంది. ఆ స్త్రీ నమ్మల, చేతికర్ర దండం మీద నా నమ్మకం లేదు, అయ్యా నువ్వురా, నా ఏలినవాడా నువ్వురా అని శిష్యరికాన్ని నమ్మకుండా, చేతికర్ర అనగా దండమును నమ్మకుండా సాక్షాత్తు దైవజనుని నమ్మి దైవజనుని మాత్రమే విశ్వసించింది.
తన విశ్వాసం దైవజనుడి మీద ఉంది కాబట్టి దైవజనుడి ద్వారా మరణమైన తన బిడ్డని సజీవులుగా పొందుకుంది. తన విశ్వాసము చేతికర్ర మీద లేదు కాబట్టి చేతికర్ర పెట్టిన కార్యం జరగల. ఓకే, ఎవరి యందు విశ్వాసం కలిగి ఉన్నదో వారి ద్వారానే దేవుడు కార్యం జరిగింపజేశాడు. ఓకేనా, అర్థమైనంతవరకు? సో వీళ్ళు ఎలీషా గారు అడిగి వెళ్ళేసరికి గెహాజీ తన వంతుగా తన ప్రయత్నం చేస్తాడు. బిడ్డలో ఎటువంటి చరణం లేదు. దైవజనుడు అప్పుడు ఏం చేస్తాడు? అప్స్టైర్స్ పై గదిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క గదిలో పడి ఉన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేస్తాడు. ఆ గదికి బోల్ట్ పెట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా చేస్తాడు చూడండి. బిడ్డ మీద పండుకుంటాడు. బిడ్డ పెదాలకి బిడ్డ నోటికి ఎలీషా యొక్క నోరుకి మ్యాచ్ అవ్వాలి, ఇలా టచ్ అవ్వాలి. బిడ్డ కంటికి ఎలీషా యొక్క కంటికి ఇలా మ్యాచ్ అవ్వాలి. బిడ్డ మొహం మీద ఎలీషా యొక్క మొహం ఇలా మ్యాచ్ అవ్వాలి. బిడ్డ చేతుల మీద ఎలీషా యొక్క చేతులు ఇలా మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది బిడ్డ అనుకోండి, ఆ బిడ్డ మీద ఇలా పడుకుంటాడు ఎలీషా. ఓకే, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, మౌత్ టు మౌత్, ఐ టు ఐ, బాడీ టు బాడీ, సర్వాంగము టచ్ చేయటట్టు పడుకుంటాడు. ఎందుకు పడుకుంటాడు? ప్రార్థన చేస్తాడు. ఓకే, ప్రార్థన ఎందుకు చేస్తాడంటే మృతుడుగా ఉన్నవాడిని సజీవుగా చేయడానికి ప్రార్థన చేస్తాడు. ఓకే, కానీ ఎందుకు పడుకుంటాడు? పడుకొని ప్రార్థన చేస్తాడు కదా, ఆ పిల్లోడికి గట్ట వేడి పుడుతుంది. ఓకే, ఆయన లెగుస్తాడు. ఎలీషా ఆ పిల్లోడి మీద నుంచి లెగుస్తాడు. లెగిసి ఆ యొక్క రూమ్ అంతా ఓ రౌండ్ వేస్తాడు. ఒకసారి తిరుగుతాడు. అది కూడా రాసి ఉంటుంది బైబిల్లో. మళ్ళీ వచ్చి మళ్ళీ బిడ్డ మీద మళ్ళీ పడుకొని యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఎలా పడుకున్నాడు ఇప్పుడు అలాగే పడుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత తను లెగిసిన తర్వాత బిడ్డ ఉన్నపాలన లేచి 7 సార్లు తుమ్ముతాడు. బిడ్డ 7 సార్లు తుమ్ముతాడు. తుమ్మిన తర్వాత అప్పుడు ఆ బిడ్డను ఆయన ఎత్తుకొని వెళ్ళి తల్లి చేతిలో పెడతాడు. ఇదిగో నమ్మ నీ కుమారుడు, సజీవుడుగా ఉన్న నీ కుమారుడు అని చెప్పి అప్పచెప్తాడు. ఈ వాక్యం అంతా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకసారి ప్రార్థన చేయొచ్చు, యెహోవా నామమున మోకరించి ప్రార్థన చేయొచ్చుగా, చేయలా. నిలబడి ప్రార్థన చేయొచ్చుగా, సాష్టాంగపడిన ప్రార్థన చేయొచ్చుగా, ఏది చేయలే. బిడ్డ మీద పడుకొని ఎందుకు ప్రార్థన చేశాడు? ప్లస్ మౌత్ టు మౌత్, ఐ టు ఐ, బాడీ టు బాడీ, ఎందుకు కాంటాక్ట్, ఒక శరీరంను ఇంకో శరీరంను టచ్ అయ్యేటట్టు ఎందుకు పెట్టుకొని ప్రార్థన చేశాడు? నెక్స్ట్ ప్రార్థన అయిపోయిన తర్వాత బిడ్డలో జీవం రాల, అప్పుడు మళ్ళీ లెగిసి అటు ఇటు ఓ రౌండ్ నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ వెళ్ళిపోయి మళ్ళీ బిడ్డ మీద ఇలా పండుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అప్పుడు కార్యం జరుగుతుంది. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అటు ఇటు తిరిగాడు? ఏంటి అర్థం అది? ఎందుకు అలా ప్రార్థన చేశాడు? ఏం పండుకోకుండా కూడా ప్రార్థన చేయొచ్చుగా. పైగా ఆయన ఎవడు? పెద్ద ఆయన అంటే ఇతను పసోడు, చనిపోయినాడు. పసోడు శరీరం ఎంత ఉందనుకోండి, పెద్దోడి శరీరం అంతే ఉంటుందా? పెద్దగానే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే చనిపోయిన పిల్లాడి యొక్క హైటు 1 ఫీటో లేదా 2 ఫీటో మీరు వేసుకోండి. ఆయన అడుగులు మినిమం 5 ఫీటు లేదా మ్యాక్సిమం 6 ఫీటు లేదా 7 ఫీట్ ఉంటారు. 5 to 6 ఫీట్ మధ్యలో ఆయన ఉంటాడు. ఒక 1 ఫీట్ లేకపోతే 2 ఫీట్ మీద 5.5 ఫీట్ పర్సన్ పడుకుంటే బాడీ టు బాడీ ఎలా ఇంటరాక్ట్ అవుద్ది, ఎలా కనెక్ట్ అవుద్ది? ఆలోచన చేయండి. ప్రార్థన ఆయన ఎలా చేశాడు? అన్నీ మంచి గొప్ప అర్థాలు అన్నమాట. దేవుడు ఒక మట్టిని ఇలా చేసినప్పుడు మట్టిలో నుంచి నీళ్లు పోసి చక్కగా పిసికి మంచిగా తన స్వరూపం నందు మనిషిని నిర్మాణం చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు దేవుడు? తన నోటితో నుంచి ఆ మట్టితో చేయబడిన ఆ యొక్క బొమ్మలోనికి గాలి ఊదుతాడు దేవుడు. అలా ఊదినప్పుడు ఆ మట్టిగా ఉన్న ఆ యొక్క బొమ్మలోనికి, మట్టి దాంట్లోకి జీవాయువు దేవుడు ద్వారా వెళితే అప్పుడు అది జీవ ఆత్మ అవుతుంది. అప్పటి వరకు బొమ్మ, లేకపోతే ఏమనాలి, మట్టితో చేయబడిన వస్తువు. దేవుడు ఎప్పుడైతే దాంట్లోకి తన యొక్క గాలి ఊదాడో అప్పుడు జీవం కలిగిన ఆత్మగా మార్చబడింది. అలాగే దైవజనుడు కూడా తన దేహము దేవుని ఆలయము. మామూలు ప్రార్థన చేయటం వేరు, అద్భుతాలు చేయటం వేరు. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడం అంటే ఒక మహా అద్భుతం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది. చంద్రుడి దగ్గరికి వెళ్ళి రావడం కానీ ఇంకా ఎన్నో గొప్ప చాలా కనుగొన్నారు సైంటిస్టులు. ఎంత చేసినా మనిషి యొక్క మరణం ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చెప్పగలుగుతున్నారా?
చచ్చిపోయిన మనిషిని ఎవడన్నా ఇంతవరకు బతికించగలిగాడా? ఎవరు ఏది చేయలే. సో అది మరణమును జయించి మరణం పొందిన వాళ్ళను కూడా తిరిగి సజీవులుగా చేయటం అనేది అది కంప్లీట్గా సూపర్ న్యాచురల్ యాక్ట్. దేవుడి యొక్క క్రియ తప్ప ఒక సాధారణమైన వ్యక్తి అసలు మనిషి అనేవాడు చేయటానికి శక్తి సరిపోదు, ఎవరికే సరిపోదు. అంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తే దేవుడి యొక్క కార్యం అక్కడ జరుగుతుంది ఆలోచన చేయండి. తన యొక్క శక్తి యావత్తు ఎలీషా అక్కడ పెట్టాడు. తన దేహం మొత్తం దేవుడు సన్నిధిలో సాష్టాంగం పెట్టాడు. తన దేహంలో ఉన్న దేవుడి యొక్క ఆత్మను తన పీల్చే దేవుడి యొక్క కృపలో తను స్వతంత్రించుకున్న ఆ యొక్క జీవ ఆత్మను గాలి రూపంలో ఊపిరి రూపంలో ఆ బిడ్డకి ఇవ్వటానికి అలా పెట్టాడు. మనోనేత్రము ద్వారా అలా ట్రై చేశాడు. తన దేహంలో ఉన్న దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క దేహంలోనికి వెళ్ళటానికి అలా ట్రై చేశాడు, దేవుడి యొక్క క్రియ జరగటానికి. మరి మొదటిసారి చేసినప్పుడే జరగాలిగా కార్యం, జరగల. అందుకే మళ్ళీ పక్కకి లేచి వెళ్ళిపోయి ఆయన కూడా విశ్వాసంలో సన్నకెళ్ళకుండా సడలిపోకుండా, ఎందుకంటే అప్పటికి గహాజీ చెప్పాడు, నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళి చేతికర్రాడు పెట్టొచ్చానయ్యా అంటే, నువ్వు చెప్పినట్టే ఆ దండం తీసుకొచ్చిన పిల్లాడు మొహం మీద పెట్టా, అయినా సరే పిల్లాడు బతకల, చచ్చినట్టే ఉన్నాడు అని గహాజీ ఆల్రెడీ చెప్పాడు. ఆ మాట చెప్పంగానే దైవజనుడికి అనుమానము రావచ్చు, విశ్వాసం సన్నగెళ్ళొచ్చు, నా మాట నెగ్గలేదు, నేను చెప్పిన పని జరగలేదు అని చెప్పి కూడా ఆయన విశ్వాసంలో తారతమ్యం అనుభవించి ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? నెక్స్ట్, ఏలియా కాలంలో ప్రార్థన చేసినప్పుడు 7 సార్లు ప్రార్థన చేస్తాడు. భూమిలో నుంచి ఒక చెయ్యిలా హస్తములాగా లేపబడటం, ఆకాశం నుండి ఒక హస్తములాగా లేపబడటం, అలాగే అక్కడి నుంచి వర్షం రావటం. ఒకసారి ప్రార్థన చేస్తే కార్యం జరగల, 7 సార్లు 7 సార్లు ప్రార్థన చేశారంటే అర్థం ఏంటి? ఒక్కొక్క ప్రార్థనకు మధ్య అట్లీస్ట్ 1 మినిట్ కానీ ఏదైనా చిన్న బ్రేక్ అన్నా ఉన్నట్టు అర్థం. ఓకే, అలాగే ఇక్కడ ఎలీషా గారి కాలంలో టైంలో కూడా జరిగింది. ఓకేనా? మానవ స్వభావం కలిగి ఉన్నాం. మనం చేసినప్పుడు ఆ ప్రార్థన వెనువెంటనే కార్యము జరగకపోవచ్చు, కానీ కార్యం జరగలేదు కదా అని చెప్పి మన ప్రార్థనని అంతటితో ఆపేయకుండా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కార్యం జరిగిస్తాడు అని చెప్పి విశ్వాసం కలిగి 2వ సారైనా 3వ సారైనా 4వ సారైనా అలా 7 సార్లు ఏలియా గారు ప్రార్థన చేశారు, 2వ సారి వరకు ఎలీషా గారు ప్రార్థన చేశారు. మరి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? దైవ చిత్తానుసారంగా నువ్వు ఏదన్నా సరే అడిగినప్పుడు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం జరగలేదనుకో, ఆ ఒక్కసారి నువ్వు వదిలేస్తున్నావా? ఈ స్త్రీ వదిలేసింది. ఎంతోమంది దైవజనులు ఎన్నోసార్లు చెప్పు ఉండొచ్చు, అలాగే ఆమె కూడా ఎన్నోసార్లు నాకు బిడ్డ పుడతాడు అని ఆశించి ఉండొచ్చు, కానీ తన ఆశ భంగం అయిపోయింది. సో నువ్వు నాతో అబద్ధం ఆడమాకు అని ఆ స్త్రీ అంది. కానీ ఎలీషా అలా చేయలే. కార్యం జరగలేదు అని వదిలివేయకుండా 2వ మారు మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి యొక్క కృపలో దేవుడి యొక్క చిత్తం ఎరిగినవాడు, దేవుడు అతని బిడ్డను ఖచ్చితంగా బతికిస్తాడని చెప్పి వర్తమానం పొందుకున్న ఆ యొక్క దైవజనుడు ఆ బిడ్డకి ప్రాణాన్ని ఇప్పించాడు. ఇంకో ప్రశ్న, 7 సార్లు తుమ్మాల్సిన అవసరం ఏంది? ఒకసారి తుమ్మొచ్చుగా, పోనీ 6 సార్లు తుమ్మొచ్చుగా, పోనీ 10 సార్లు తుమ్మొచ్చుగా, అటు ఇటు కాకుండా. లేకపోతే కరెక్ట్గా 7 అని ఎందుకు చెప్పారు చెప్పండి? ప్రతిదానికి కారణం లేకుండా వాక్యం రాయరు. ఈ వాక్యం మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. 32 నుంచి చదువుతా చూడండి. ఎలీషా ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండుట తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి, తన ముందున్న సమస్య ఏంటి? బిడ్డ యొక్క మరణం. తను ప్రార్థన చేసినప్పుడు ఆ గదిలో ఇంకెవరెవరు ఉన్నారు? చచ్చిపోయిన ఆ యొక్క పిల్లడు ప్లస్ దైవజనుడు, ఆ ఇద్దరే ఉన్నారు. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది ఉండాలి? నువ్వు నీ సమస్య, ఓకే, నువ్వు నీ సమస్య, అంతే. ఇద్దరు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది, 100 మంది ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది, 1000 మంది ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది అనేది కాదండి. మరి వాక్యం చెప్తుందిగా, ఎక్కడైతే 2-3 నా నామను ప్రార్థన చేస్తారో అక్కడ కార్యం జరిగిద్దని. అదేంటంటే నువ్వు మోకరిస్తే నీలో పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఆదరణకర్త ఉండి ప్రార్థన చేపిస్తారు కాబట్టి అప్పుడు నువ్వు ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ ఆదరణకర్త, అక్కడే 2-3 అయిపోయారు. అది అర్థం. ఒంటరిగా నువ్వు గదిలోనికి వెళ్ళి ఎవరో లేకుండా నువ్వు నీ సమస్య అట్టి పెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే యెహోవా నామమున చేసిన ఆ యొక్క ప్రార్థన యెహోవా ఆలకించుచున్నాడు కాబట్టి ఆయన చిత్తానుసారమైన ప్రత్యుత్తరము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను
చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకి ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనక బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. చూడండి, సొలొమోన్ గారు రాసిన ఆ యొక్క సామెతల గ్రంథంలో కానీ, అలాగే ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా 7 అనే పదాలకి చాలా చక్కటి అర్థాలు ఉంటాయి. దేవుడికి హేయమైన క్రియలు 7. ప్రకటన గ్రంథం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, 7 తలలో 7 ఒక బల్లెంలాగా తీసుకొచ్చి దాంట్లో దేవుడు భూమిని శపించే టైంలో 7 పాత్రలు 7 కిరీటాలు, 7 తలలు కలిగిన జీవులు, అలా ప్రతి దాంట్లో 7 7 7 రాసి ఉంటుంది. ఓకే, ఇది సింబాలికల్గా ఏముందంటే ఆ బిడ్డలో ఎటువంటి మరణంతో కూడిన ఆ యొక్క ఉంది కదా శాపము, అది అలాగే ఆ బిడ్డ మీద ఏదన్నా సరే అనారోగ్యము ఉంది ఆ టైంలో, నా తల పోయిను అంటే సివియర్, తట్టుకోలేనంత విపరీతమైన హెడేక్, కోతకోయి కాలం అంటే కాస్త కోస్తో ఎండాకాలం. ఆ టైంలో అది అలా సింక్ చేసుకుంటూ ఆలోచించి చూస్తే సన్స్ట్రోక్ వల్ల పడిపోయి ఉండొచ్చు, చచ్చిపోయాడు. సన్స్ట్రోక్ వల్ల వడదెబ్బ తగిలి చచ్చిపోయి ఉండొచ్చు, విపరీతమైన తలనొప్పి వల్ల చచ్చిపోయి ఉండొచ్చు, ఏదైనా సరే తలకు సంబంధించిన వ్యాధి వల్ల చచ్చిపోయి ఉండొచ్చు. ఓకే, ఈ యొక్క దేవుడి కృపలో ప్రార్థన చేసినప్పుడు ఆ స్వస్థత ఎలా వచ్చిందంటే తుమ్మినప్పుడు తలంతా అదురుతుంది. అట్లాగే మనలో ఉన్న ఆ యొక్క మొహంలో లేకపోతే ఈ యొక్క తల లోపల ఉన్న ఏదన్నా మలినం కానీ వేస్ట్ కానీ ఏదైనా సరే తుమ్ము రూపంలో బయటకు వచ్చితే అలాంటి ఇండికేషన్ స్పిరిచువల్గా అయితే ఒకటి అర్థం అనమాట. ఉపమానముగా చెప్పాలంటే ఆ 7 సార్లు తుమ్మటం వలన సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకి అనుగ్రహింపబడి ఉన్నది. 5 సార్లు కాదు, 1 సారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు సంపూర్ణమైన స్వస్థతకి అది ఒక సూచన. ఓకే, 7 సార్లు తుమ్మటం అంటే సో ఎందు నిమిత్తం తలనొప్పి వచ్చింది లేకపోతే తలపోయిను అని అన్నారో ఉదాహరణ మీకు అర్థమైందా? దానికి 7 సార్లు ఎందుకంటే సంపూర్ణమైన స్వస్థతకి సూచన. ఆ 7 సార్లు తుమ్మిన తర్వాత బిడ్డ లేచాడు. గెహాజీని చూడండి 36, అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి దైవజనుడు కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. కుమారుని ఎత్తుకోమంటే మామూలుగా మనుషులు ఏం చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు రాగానే అమ్మటే వెళ్ళిపోయి కొడుకుని ఎత్తుకుంటారు, పిల్లోడిని ఎత్తుకుంటారు. కానీ అమ్మాయి ఏం చేసింది, ఫస్ట్ కొడుకుని ఎత్తుకోవాలా. చచ్చిపోయిన పిల్లోడిని ఏ శ్రమతో ఏ బాధతో తను ఇక బతకటం కూడా వేస్ట్ అని అనుకుని దుఃఖాకాంతులుగా మనోవ్యాకులత కలిగిన ఆ యొక్క స్త్రీ యొక్క మనసును ఎరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసి తిరిగి తన బిడ్డకు ప్రాణం పోసిన ఆ యొక్క దైవజనుడి యొక్క కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కరించి లేచి తర్వాత బిడ్డను ఎత్తుకుంది. కృతజ్ఞత. ఇక్కడ ఆ స్త్రీలో మనం చూడాల్సింది విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో కొంచెం స్థిరత్వం లేదు, ఆ నిరీక్షణలో నిశ్చలత్వం లేదు. ఓకే, అప్పుడు ఏం చేసింది, దైవజనుడి యొక్క కృపలో దైవజనుడి ద్వారా తనకి ఏం కావాలో అది దైవజనుడిని అడగకపోయినా సరే హృదయము అంతరంగం నెరిగిన దేవుడు నువ్వు ఏ పని చేసినా దాంట్లో దేవుడు నీకు తిరిగి ఉపకారము ఘనత మేలు చేయక మానడు, బహుమానము ఇవ్వక మానడు. నువ్వు మంచినీళ్ళన్నా ఇవ్వు, దేవునికి బహుమానం ఇస్తాడు. నువ్వు చన్నీళ్ళు ఇవ్వు, దేవునికి బహుమానం ఇస్తాడు. ఏమీ లేకపోయినా సరే మంచినీళ్ళు ఫ్రీయేగా, పంపులో కొట్టుకుంటే వస్తాయి, కొలా ఇప్పితే వస్తాయి. సో నువ్వు డబ్బులంటూ లేకుండా నువ్వు ఏ పని చేయడానికి నా దగ్గర శక్తి లేదు, ఐశ్వర్యం లేదు, దేవుడి పని ఏమీ చేయలేను అని ఆ స్థితిలో నువ్వు ఉన్నా కూడా శక్తి కొలది గ్లాసుడు మంచినీళ్ళు నువ్వు అట్లీస్ట్ మంచినీళ్ళన్నా ఇచ్చినా దానికి బహుమానం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ స్త్రీ ఎంతో శ్రద్ధగా దేవుడి యొక్క పని చేసింది, దేవుడి యొక్క బిడ్డకి, దైవజనుడికి. దేవుడు మనసు ఎరిగిన దేవుడు కాబట్టి బహుమానముగా బిడ్డనిచ్చాడు. కానీ తనలో స్థిరమైన విశ్వాసము, స్థిరమైన నిరీక్షణ లేదు. ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని బలపరచటానికి, దృఢపరచటానికి, స్థిరపరచటానికి ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు. ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని దేవుడు బలపరిచి
తిరిగి సజీవులుగా బిడ్డను అప్పగించాడు. ఆవిడ విశ్వాసం కలిగి ఉంది కాబట్టే చచ్చిపోయిన బిడ్డకి చేయాల్సిన చివరి కార్యక్రమాలు ఏమీ చేయకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి తన బాధ తను వ్యక్తపరుచుకుంది. నేను అడిగానా, నన్ను ఎందుకు అయ్యా భ్రమ పెట్టావు, ఆశ కలిగి ఆ ఆశను ఎందుకు భంగం చేశావు అని చెప్పి తన బాధ చెప్పుకుంది. దేవుడి యొక్క సేవకుడు ద్వారా, దేవుడి యొక్క ఆత్మ కలిగిన మనిషి ద్వారానే కార్యం జరుగుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు చేసేది కార్యం కాదు అని తన యొక్క మనోనేత్రానికి తెలుసు, హృదయ అంతరము తెలుసు. కాబట్టి సాక్షాత్తు దేవుని యొక్క సేవకుడు మాత్రమే సహాయం అడిగింది తప్ప అన్యులను, భ్రష్టులను, అర్హత లేని వాళ్ళని, యోగ్యత లేని వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాలి. అలాగే దేవుని యొక్క ఆత్మ మీద గురి కలిగి ఉన్నది తప్ప మూఢనమ్మకాల మీద, ఆచారాల మీద, వస్తువుల మీద నమ్మకం కలిగి లేదు. చేతికర్ర వస్తే స్వస్థత వస్తుంది, అలా వస్తే స్వస్థత వస్తుంది, ఇలా చేస్తే స్వస్థత వస్తుంది అని ఏది పెట్టుకోవాలా. నువ్వురా జీవముతోడు, యెహోవా జీవముతోడు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. సాక్షాత్తు దైవజనుడు ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది తప్ప చేతికర్రలో ఏం లేదు అని విశ్వాసం దైవజనుడి మీద ఉంది. కాబట్టి ఆ విశ్వాసం చొప్పున దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టే దేవుడు స్వస్థత అనుగ్రహింపజేశాడు. మరి దైవజనుడు ప్రకారం కూడా మీరు చూసుకోండి. చేతికర్ర పెడితే స్వస్థత రాలేదు, చేతికర్ర పెట్టి దండం పెడితే ప్రాణం రాలేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ప్రాణం వచ్చిద్దా అని దైవజనుడు అనుకోకుండా, ఆయన యొక్క విశ్వాసం కూడా ఎక్కడా సన్నగిల్లకుండా ఆయన ద్వారా కూడా ఏ మనిషి చేయలేనండి గొప్ప సూచక్రియ చేశాడు. మరి ఏలియా మండే ప్రవక్త, ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు. మరి ఏలియా చనిపోయిన వాళ్ళని బ్రతికించినాడు. ఏలియా బ్రతికించినప్పుడు మరి ఎలీషా యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఏదో ఒక మనిషిని బ్రతికించాలిగా, లేకపోతే రెండంతల ఆత్మ కలిగినాడని ఎలా తెలిసిద్ది కదా. అందుకే ఈ కార్యం. ఏలియా ఎలా అయితే చచ్చిపోయిన బిడ్డను బ్రతికించి తన తల్లికి అప్పచెప్పాడు, అలాగే ఏలియా యొక్క శిష్యుడుగా ఏలియా రెండంతల ఆత్మ పొందుకున్న యొక్క ఎలీషా కూడా అలాగే మనిషి చనిపోయిన ఆ యొక్క మనిషిని తిరిగి బ్రతికించి తన యొక్క బిడ్డకి తల్లికి అప్పచెప్పాడు. ఎన్ని సూచక్రియలు చూడండి. ఒక్కటే పైకి ఒక అధ్యాయం మొత్తం కూడా వీళ్ళ గురించి రాసలేదు. ఆ యొక్క 2 రాజులు 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 37 వచనాల వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలి రాసి ఉంటుంది, గురువు శిష్యులు ఎలా ఉండాలో రాసి ఉంటుంది, ఒక విశ్వాసి ఒక దైవజనుడు ఎలా ఉండాలో రాసి ఉంటుంది, నిరీక్షణ ఎలా ఉండాలో రాసి ఉంటుంది, విశ్వాసం ఎలా ఉండాలో రాసి ఉంటుంది, ఆతిథ్యం ఎలా ఇవ్వాలో రాసి ఉంటుంది, ఏదన్నా ఆశించి సాయం చేయటము, ఆతిథ్యం ఇవ్వటం, మర్యాద ఇవ్వటము రాసి ఉంటుంది. సో ఎన్ని రకాల అర్థాలు ఉంటాయో 8వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒకటికి జాగ్రత్తగా చదువుకోండి. దేవుడు ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.